హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో తాటి ముంజల పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి సమ్మర్ వచ్చేస్తే చాలు మామిడికాయలతో పాటు తాటి ముంజలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా! ఇలా తాటి ముంజలు తెచ్చేసుకొని పాయసాన్ని అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేనైతే ఈ తాటి ముంజల్ని రోడ్ సైడ్‌లో అమ్ముతుంటే తెచ్చుకున్నాను. మీరు కూడా అలా దొరికితే గనక తప్పకుండా తీసుకొచ్చుకొని ఇలా పాయసాన్ని ట్రై చేయండి. ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేనైతే ఈ రెసిపీ కోసం 4 తాటి ముంజలను తీసుకున్నాను. ఇవి బాగా లేతవి తీసుకున్నామంటే గనక చాలా బావుంటుంది. నేనైతే లేతవి తీసుకున్నాను. వీటిని ఇలా పైన తొక్క తీసేసి వేసుకోవాలి. ఈ తొక్క తీయడం కొంచెం కష్టమైన పనే. అయినా తప్పదు కదా! ఇలా శుభ్రంగా తొక్క తీసేసుకొని పెట్టేసుకోండి. నేనైతే 4 కూడా తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఒక మిక్సీని తీసుకొని అందులోకి తొక్క తీసేసి పెట్టుకున్న 4 తాటి ముంజల్ని వేసేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా! ఈ విధంగా క్రీమీగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోండి. నేనైతే ఫ్యాట్ ఉన్న పాలను తీసుకున్నాను. ఫ్యాట్ ఉన్న పాలైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకొని పాలు ఇలా పొంగు వచ్చేంత వరకు కాగబెట్టేసుకోండి. పొంగు వచ్చిన తర్వాత మరో 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ పాలని మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పాలను తీసి ఒక పక్కన పెట్టేసుకొని పాలని పూర్తిగా చల్లారనిద్దాము. పాలు చల్లారేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాము. నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాలైతే పూర్తిగా చల్లారిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసేసి పెట్టుకున్నాం కదా! తాటి ముంజల పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. మీరు ఇలా పేస్ట్ కాకుండా తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా పేస్ట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. నేనైతే 3 సార్లుగా మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా! క్రీమీగా వచ్చేసింది. ఇలా 3 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. మీరు పెద్ద జార్ కనుక తీసుకున్నట్లయితే ఒకసారి వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలా వేసుకుంటే గనక పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. అలానే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూల్గా కావాలంటే గనక ఫ్రిడ్జ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకునైనా సర్వ్ చేసుకోండి. మీకు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చల్లబడిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా కూల్గా సర్వ్ చేసుకున్నారంటే గనక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తాగుతారు. తప్పకుండా మీరు కూడా తాటి ముంజలు దొరుకుతున్నాయి కదా! తెచ్చేసుకొని పాయసం చేసుకొని టేస్ట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.